యేసు ప్రభు పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ వీడియో చూస్తున్న మీకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ వీడియో చివరి వరకు చూసి దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారలారా, మరి క్రిస్మస్ అంటే ఏమిటి, బైబిల్ దానికోసం ఏం చెప్తుంది అన్నది కొద్ది విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. ప్రియమైన వారలారా, క్రిస్మస్ అనగా తగ్గింపని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారం ఉన్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనములో ఈ మాట ఉంది. ఆ సొలొమోను మహారాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు అనగా, దేవుడు అనగా ఆకాశము మహాకాశములు కూడా ఆయనను పట్టజాలవు. అట్లనే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనములో ఉన్నమాట, దేవుడు ఇలా చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని. అనగా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మానవులను రక్షించాలని, మానవులను పాప బంధకాల నుంచి విమోచించాలని ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఇందులో మనకు తగ్గింపు కనబడుతుంది. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోని యేసు ప్రభువారు ఆయన యొక్క తగ్గింపును గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో ఉన్నమాట, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. అలాగే 8వ వచనములో ఉన్నమాట, సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. కనుక ప్రియమైన వారలారా, క్రిస్మస్ అనగా తగ్గింపు. అంటే ఆకాశ మహాకాశముల పట్టజాలని దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి చివరకు మానవులను పాప బంధకాల నుంచి విమోచించడానికి ఆయన శిలువ మరణం పొంది ఆ తగ్గింపు చూపించాడు. కనుక మనం అట్టి తగ్గింపు కలిగి ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క తగ్గింపే మనకు రక్షణ తీసుకొచ్చింది. కనుక మనము కూడా ప్రభు చెప్పినట్లుగా ఆయన ఎదుట మనం తగ్గించుకొని దీన మనస్కులుగా ఉందాం. దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రియమైన వారలారా, క్రిస్మస్ అనగా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకొని దానిని నెరవేర్చటం అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఈ మాట ఉంది. ఆ మాట ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అలాగే లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో ఉన్నమాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అలాగే 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనములో ఉన్నమాట, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడైన యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. అయితే ప్రియమైన వారలారా, ఈ ఉద్దేశాన్ని యేసు ప్రభువారు ఎలాగో నెరవేర్చారంటే దానికి బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో ఉన్నమాట, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. యేసు ప్రభువారు తండ్రి యొక్క ఉద్దేశము కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆ ఉద్దేశం కొరకు ఆయన ఈ లోకములో జీవించారు. ఆ ఉద్దేశమును నెరవేర్చుట కొరకు యేసు ప్రభువారు సిలువ వేయబడి తన రక్తము కార్చి మరణించి తిరిగి లేచి ఆ ఉద్దేశాన్ని సంపూర్ణం చేశారు. కనుక క్రిస్మస్ అనగా దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగి ఆ ఉద్దేశమును నెరవేర్చుట అని మనం తెలుసుకోవలసిన వారంగా ఉన్నామని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, క్రిస్మస్ అనగా మానవులందరికీ అసాధ్యమైన దానిని దేవుడు చేసి చూపించుటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని 2వ వచనములో ఉన్నమాట, ఆ మాట ఏంటంటే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజారకపోయెనో దానిని దేవుడు చేసెను.
బైబిల్ గ్రంథంలో ఉంటది. ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా అనుగ్రహించాడు. అయితే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న మాటను బట్టి ధర్మశాస్త్రమును మనుష్యుడు నెరవేర్చలేక దేవుని ఉగ్రతకు గురయ్యాడు. అదే రీతిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన ప్రకారం ధర్మశాస్త్రమును మానవులు నెరవేర్చలేక దేవుని నీతిని పొందుకోలేకపోయారు. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయటానికి నేను రాలేదు గాని నెరవేర్చడానికి వచ్చానని యేసు ప్రభువారు చెప్పారు. ఆ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఉంటది. అయితే యేసు ప్రభువారు ధర్మశాస్త్రమును ఎలా నెరవేర్చారన్నది బైబిల్ గ్రంథంలోని కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల్లో ఉన్న మాటను మీ వినికిడిలోనికి తీసుకొస్తున్నాను. దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా అనుగ్రహించాడు. అయితే ధర్మశాస్త్రము ఎవరో సంపూర్ణంగా నెరవేర్చలేదు కానీ దాన్ని యేసు ప్రభువారు సంపూర్ణంగా నెరవేర్చి సిలువ వేయబడినప్పుడు సిలువకు దానిని మేకులతో కొట్టి ఆ ధర్మశాస్త్రమును సంపూర్తిగా యేసు ప్రభువారు నెరవేర్చి మనల్ని ఆ ధర్మశాస్త్రం యొక్క ఉగ్రత నుండి ప్రభువారు విడిపించారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన వారలారా, క్రిస్మస్ అనగా దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడిన దినము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 1 యోహాను 4వ అధ్యాయము 9-10 వచనాలు ఈ మాటలు ఉన్నాయి. 9వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, దేవుడు చూడండి, ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనము జీవించాలని ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. దాని వలన దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అలాగే 2వ మారు కూడా దేవుని ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడిందంటే 10వ వచనంలో అన్నమాట, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నదని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. కనుక ఏంటంటే యేసు ప్రభువారు శిలువ మరణం పొందుట వలన దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అదే రీతిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఉన్నమాట, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. అయితే ఆ ప్రేమకు రుజువు ఏమిటంటే బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయినని. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం వల్ల పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, అలాగే యేసు ప్రభువారు సిలువలో మరణించటం వల్ల ఆయన యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం ఎలా చెప్తుంది, నీతిమంతుని కొరకు సైతం ఒకడు ఎవరైనా చనిపోతారు, మంచి వాని కొరకు ఎవరైనా చనిపోవడానికి తెగిస్తారు, కానీ పాపులైనటువంటి మానవులను రక్షించడానికి పాపరహితుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపములకు బదులుగా ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి గొప్ప రక్షణ ఆయన సిద్ధపరిచారు. ఈ మాటలు వింటున్న మీరు యేసు ప్రభువారిని మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నిజమైన క్రిస్మస్ ఆనందం, సంతోషం మీ జీవితాలు అనుభవిస్తారు. అట్టి ధన్యత ఈ మాటలు నేను మీకు అందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. ఆమేన్.